మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా కొడుకు కళ్ళు, నా కొడుకు గుండె హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్ని దానాల కన్నా అవయవ దానం మిన్న అంటూ నేడు మాత్రం సంబంధించిన సంగీత రంగంలో మాత్రం ముందుకెళ్ళిపోతుంది. అవయవ దానం అంటే చనిపోయిన మనిషి ఎవరైతున్నారో తనకి చనిపోయి కూడా మరికొన్ని ప్రాణాలకి పునర్జన్మ ఇచ్చే ప్రసాదంగా వరంగా భావిస్తున్నారు. అయితే మహబూబాబాద్ జిల్లా ఈలపు తులసివారు వేమునూరు ఉన్నటువంటి తండాలో చిన్న కృష్ణాపురం తండాలో అంటే చదువుకోవడానికి హైదరాబాద్కి వెళ్ళినటువంటి అజ్మీరా రాజశేఖర్ అనే వ్యక్తి ఈ నెల 21వ తారీఖున హైదరాబాద్ లో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అంటే వేరే బండి వచ్చి తనకి ఢీకొనడంతో అక్కడే కొంచెం బ్రెయిన్ డెడ్ అయి మొత్తం హాస్పిటల్లో చికిత్స పొందాడు. ఈ నెల అంటే మే 23వ తారీఖు నాడు 21 నుంచి 23వ తారీఖు వరకు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితి ఉండడంతో తనకి బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పేసి డాక్టర్ నిర్ధారించారు. ఈ క్రమంలో తను ఎలాగైనా మరణిస్తాడో అని ముందే నిర్ణయించుకున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా చాలా రోధిస్తున్నారు. ఎందుకంటే తన కొడుకు ఎలా బ్రతికుండాడు కదా అని చెప్పేసి ఈరోజు తెలంగాణ నేత్ర మరియు అవయవానికి సంబంధించినటువంటి ఒక బృందం తండాకు చేరుకొని వాళ్ళ తల్లిదండ్రులతో మొత్తం మాట్లాడి కూర్చోబెట్టి తన కొడుకు ఎలాగో ఉండడు కదా, మరి ఈ కొడుకు లేని నేపథ్యంలో కూడా తనకు ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో, నేత్రాలు, కాలేయం, ఇతరాత్ర ఏవైతే ఉన్నాయో సంబంధించినటువంటి ఆ భాగాలు కూడా వేరే వారికి అంటే ఆ ఆపద ఉన్న వారికి అందిస్తే మీ కొడుకు బతికున్న ప్రతిరూపంగా వాటిని చూసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఒప్పించారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే తన కొడుకు ఎలాగో చనిపోతున్నాడు కదా, తనకు కొడుకు చనిపోయినా కూడా తను ప్రతిరూపంగా ఉన్నటువంటి మేము కన్నీపించి అపురూపంగా చూసుకున్నటువంటి తన శరీరం ఆ భాగాలు కూడా నా కొడుకు సంబంధించిన చెప్పేసి వాళ్ళకి నిన్న అవయవాన్ని వాళ్ళకి ఇచ్చారని తెలుస్తుంది. మరి ఆ కొడుకు తన కళ్ళ ముందు లేడు కదా, ఆ భాగాలు ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళు భావోద్వేగం ఏంటి అనే తల్లిదండ్రులు కూడా తన ఫోటో పెట్టుకుని రాజశేఖర్ ఫోటో పెట్టుకుని రోధిస్తున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి విషయం అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పమ్మా, అసలు కొడుకు ఎంతమంది అమ్మా నీ పిల్లలు? ఇద్దరు కొడుకులు సార్. నా పెద్ద కొడుకు సార్ కూలి చేసి బతికించింది సార్. నా కొడుకు నాకు తిండి లేదు సార్. నా కడుపుకు తిండి లేకుండా నా కొడుకు సాధిన సార్. నా కొడుకు కూలి నాలు చేసి నేను బతికించిన సార్. నా కొడుకు సార్ నేను ఊరికి వచ్చిన సార్. నా కొడుకు అక్కడ ఊర్లో ఉన్నారు, అక్కడ హైదరాబాద్ ఉన్నారు, హైదరాబాద్ చదువుకుంటున్నారు సార్. నా కొడుకు చదువుకుంటున్నా, నేను ఊరికి వచ్చిన సార్. తిన్నరా బిడ్డ అన్నాడు. తిన్నామ్మా. చిన్న తమ్ముడు అన్నం కూర వండినమ్మా తిన్నాడని అంటే బయట వెళ్ళకున్నానా, ఇందులో పట్టుకున్నానా, నేను రేపు వచ్చేస్తానంటే అమ్మ మంచిగా రామ్మా, నువ్వు ఏం తొందర పడకు రావద్దమ్మా అని అన్నాడు. అది సరే బేట మీరు తిని బతుకు ఉండి బేట నేను వచ్చేస్తా రేపు పొద్దున అని చెప్పిన సార్. నేను అప్పుడే పొద్దున అని అంటే కొద్దిసేపు ఇక్కడ తిని ఇట్లా పండుకున్నా సార్. ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వచ్చే రాజశేఖరు మీరు ఏమవుతారు అని అంటే రాజశేఖర్ నా కొడుకు సార్. నేను కొడుకు అని అంటే అమ్మ ఇక్కడ యాక్సిడెంట్ అయ్యారని అన్నారు. యాక్సిడెంట్ అయ్యారంటే కొద్దిగా దెబ్బ తాకిందా ఇంత అని అంటే అమ్మ కొద్దిగా సీరియస్ గా ఉన్నారని చెప్పారు సార్. సీరియస్ గా ఉండాలని చెప్పారు సార్. సీరియస్ గా ఉండాలని కట్టించుకొని రావాలని లేదు సార్. అప్పుడు ఒక బస్సు లేదు, ట్రైన్ లేదు, ఏం లేదు సార్. అక్కడ నుంచి మైబాల వచ్చి సార్ నేను తినకుండా అక్కడ ఉండి సార్. అక్కడ నుంచి అది మా ట్రైన్ వచ్చి సార్ అక్కడ పోయేదాకా
అయిపోయింది సార్. నా కొడుకు చూపెట్టలేదు, నాకు చూపెట్టలేదు సార్. నాకు చూపెట్టలేదు సార్. నేను అక్కడ నుంచి నా కొడుకు చూస్తాను, నా కొడుకు చూస్తాను. నేను అక్కడ వచ్చిన తర్వాత అమ్మ నీ కొడుకు క్షేమ ఉంది అమ్మా, ఏం మేడోకు బాగానే ఉన్నాడు అని చెప్పిండు. బతికే ఉన్నాడు సార్. అమ్మ నువ్వు ఏమేడో కానీ అంటే కొద్దిసేపు నా కొడుకు ఒక్కసారి చూస్తా సార్ నేను. అయితే ఏం కాదమ్మా నీ కొడుకు ఏం కాదని అన్నారు సార్. నా కొడుకే బతికే ఉన్నాడు సార్ అని అంటే డబ్బులంతా కట్టారు అని అన్నారు సార్. అని అంటే అప్పటి నుంచి అప్పుడప్పుడు ఏదో బతికాడినా సార్. డబ్బులు మా దగ్గర డబ్బులు లేవు సార్, కూలి చేసి బతుకుతున్నాం సార్. అప్పుడు అయితే ఎవరి దగ్గర అడిగి రేం చేసినాం సార్. అయితే హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. జాయిన్ చేసినప్పుడు అక్కడ నుంచి ఇక సూది అది వేసినప్పుడు నా కొడుకు మంచిగా, మీ కొడుకు మంచిగా ఉన్నాడు అమ్మ, బాగానే ఉన్నాడు, ఏం బాధ లేదమ్మా అని అన్నాడు. అయితే నా కొడుకు బతుకుతాడు, నా కొడుకు కూలి చేసి నాలి చేసి బతికిచ్చిన బాగున్నాడు అని అనుకున్నా సార్. కానీ ఇట్లా నా కొడుకు చనిపోతాడని నేను అనుకోలేదు. ఇప్పుడు తల్లి నీ బాధ అర్థమైంది తల్లి. అంటే ఇలాంటి బాధ ఎవరికి రావద్దు. కొడుకు చనిపోయాడు కదమ్మా, చనిపోయాడు. సరే కొడుకు చనిపోయినా కూడా తన అవయవాలు అయితే ఉన్నాయో, కళ్ళు కానీ కాళ్ళే కానీ ఇతర ఏమైనా తనకి సంబంధించినవి అవుతున్నాయో, తన కొడుకు చనిపోయినా కూడా తన అవయవాలు కూడా వేటోళ్ళకి ఇచ్చి వాళ్ళకి పునర్జన్మ ప్రసాదించడం మీ కొడుకు ఎట్లా అనిపిస్తుంది మమ్మీ నీకు? మరి ఏం లేదు సార్, సంతోషం, మంచి సంతోషం ఉంది సార్. నా కొడుకు కళ్ళు, నా కొడుకు గుండె సంతోషంగా ఉంది సార్. సంతోషం ఉంది సార్. నా కొడుకు నాకు కనిపిస్తలేడు. నీ కొడుకు కనిపించకపోయినా కూడా అవన్నీ దానం చేసిన కాబట్టి నీ కొడుకు బతికే ఉన్నాడని చెప్పేసి నీకు అనుకోవచ్చు కదమ్మా. మరి బతికే ఉన్నాడని అనుకున్నా సార్. కాదు నా కొడుకు బతికే ఉన్నాడు. నీ కొడుకు ఎందుకు చనిపోలేదు? నీ కొడుకు బతికే ఉన్నాడు, ఎందుకంటే అవన్నీ దానాలు చేసింది కదా, అవన్నీ బతికే ఉన్నాయి. నువ్వు ఇచ్చిన అవన్నీ బతికే ఉన్నాయి, అవన్నీ అన్ని బతికే ఉంది కదా సార్. నాకు పడతలేదు సార్. అమ్మ ఎందుకు ఏడొచ్చిన అమ్మా, నేను రాచక్ర ఉన్నమ్మా, ఏడవకమ్మా అని చెప్పలేదు సార్. నా కొడుకు కదా ఫోటో పట్టుకొని ఏ విధంగా ఆలోచిస్తుందో, అమ్మ నేను బతికే ఉన్నానమ్మా, నేను చనిపోలేదు, నా రూపంలో కూడా 6గురికి పునర్జన్మ ప్రసాదించానమ్మా చెప్పి అతను ఆ ఫోటోతో వ్యక్తపరుస్తున్న సందర్భంగా అందరినీ కన్నీరు పెట్టి విషాదం నెలకొంది. మనతో మాట్లాడికి తన తండ్రి అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు కొడుకు చనిపోయాడు, అసలు బాధ ఎవరికైనా ఉంటది, మనం మళ్ళీ తీసుకురాలేము మీ అబ్బాయిని కూడా. తను చనిపోయినా కూడా 6గురికి పునర్జన్మ ప్రసాదించాడు. ఇలాంటి ఎవరికి రాకుండా కూడా మీ కొడుకు చనిపోయి కూడా అందరిని బతికించాడు. ఏ విధంగా అనిపిస్తుంది నీకు అసలు? లేదు సార్, నా కొడుకు చనిపోయినా సరే నేను మంచిగా వాళ్ళకి 6గురికి సాయం చేసిన కొడుకుతో, కొద్దిగా వాళ్ళకి సాయం చేయండి కొడుకుతో. కిడ్నీ ఇచ్చాం సార్, లివర్ ఇచ్చాం సార్, మూత్రపిండాలు ఇచ్చినాం, కళ్ళు ఇచ్చినాం సార్, అన్ని ఇచ్చినాం. అంటే నీ కొడుకు మంచి బతికే ఉన్నాడు కదా? కొడుకు బతుకున్నాడు, మనుషులు బతుకున్నాడు. నాకైతే వాళ్ళ తరఫున కొద్దిగా సాయం ఉంటే బంధం చేయండి. చూడండి, ఇది ఒక పేద కుటుంబం, పాప వాళ్ళు కష్టం చేసుకొని తన కొడుకులని ఉన్నత స్థాయి చదవాలని చెప్పేసి హైదరాబాద్ పంపించిన నేపథ్యంలో అంటే ఒక ప్రమాదం, ఆ ద్విచక్ర నేపథ్యంలో ఒక ప్రమాదానికి గురై చనిపోయడం తెలిసింది. తను చనిపోవడం కాకుండా 6గురికి పునర్జన్మ ప్రసాదించాడు. మాది పేద కుటుంబం, వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి పాప వాళ్ళు రోధిస్తూ చెప్తున్న పరిస్థితి. మనతో మాట్లాడుకుంటున్న స్థానికులు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. ఈ రోజు వాళ్ళు కూలీ నాలి చేసుకుని హైదరాబాద్ నగరంలో జీవిస్తున్నారు. కొడుకు యాక్సిడెంట్ లో చనిపోవడం వల్ల చాలా రోధిస్తున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పి రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఎంపీ గారు కూడా రావాలి. ఇలాంటి సంఘటనలు మన గిరిజన దాంట్లో ఎవరు ఇయ్యరు, కానీ వాళ్ళు ముందుకొచ్చి నా కొడుకు చస్తూ ఒక 6గురికి ప్రాణదానం చేస్తుండని ముందుకొచ్చిన తల్లిదండ్రులు బాధలో ఉన్నా కూడా ఒక 6గురికి ఉపయోగపడ్డారని చాలా ఒక పరంగా సంతోషించినా కూడా బాధ ఉంటది కొంచెం తల్లిదండ్రులకు. కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రాకపోవడం అది మాకు చాలా బాధాకరమైన విషయం. వస్తారని అనుకున్నాం, రాకపోవడం చాలా బాధాకరమైన విషయమే. కానీ మీ సుమన్ టీవీ ద్వారా మరి మన సీఎం గారి కానీ ఎంపీ గారి కానీ మరి స్థానిక ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా తెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబాన్ని కొంచెం ఆధారంగా ఆదుకోవాలని, ఆర్థికంగా కూడా ఆదుకోవాలని కూడా మనస్ఫూర్తిగా మేము
కోరుకుంటూ మా తెలంగాణ గిరిజన పోరాట సమితి తరఫున కోరుకుంటున్నాను నేను. కానీ వాళ్లకు ఎట్టు పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం కూడా కొంచెం హెల్పింగ్ చేయాలన్నది మా ఉద్దేశం. ఇలాంటి త్యాగం ఎవరు చేయరు, కానీ మా రాజశేఖర్ చనిపోతూ ఒక 6గురికి ప్రాణదానం ఇచ్చాడు కనుక మరి ప్రభుత్వం కూడా దీనిపై వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదర్శనగా చూడండి. ఇల్లు కూడా లేదు పాపం, వాళ్ళకు చిన్న ఇల్లులో నివసిస్తున్నారు, కూలి పని చేసుకుంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. సీఎం గారి దృష్టిలో మీ ఛానల్ ద్వారా తీసుకెళ్ళండి, కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బలరాం నాయక్ గారు మీకు చేతులు జోడించిన ఎంపీ గారు మురళీ నాయక్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మీకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కుటుంబాన్ని కూడా కొంచెం మీరు ఆదుకోవాలని, ప్రభుత్వం ద్వారా మీరు ఆదుకోవాలని వాళ్ళకు వెంటనే మా రిక్వెస్ట్ ఏంటంటే మా తెలంగాణ గిరిజన పోరాట సమితి తరఫున తక్షణమే వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక కొడుకు ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. బాబు చనిపోవాలని ఎవరు కోరుకోలేదు, అనుకోకుండా జరిగిపోయిన సంఘటన. తక్షణమే ఒక బాబు ఉన్నాడు, పేద కుటుంబం, ఒక గవర్నమెంట్ జాబు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, మహబూబాబాద్లో ఎక్కడైనా ఒక చిన్న 150 గజాలలో ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాం. మనతో పాటు ఆ రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. చిన్న అసలు అన్నయ్య చనిపోయాడు పాప, అంటే చనిపోయాడు, మనం అది పూడ్చలేనిది. తను చనిపోతూ కూడా 6గురికి పునర్జన్మ ప్రసాదించాడు, వారిలోనే చూసుకోండి నన్ను అని చెప్పేసి ఒక చెప్పేది అనిపిస్తుంది. ఎట్లా చూసి వచ్చింది అది? ఏం లేదండి, చూడడానికి యాక్సిడెంట్ అయింది, ఇక చెప్పడానికి ఏముంటుంది, బాధ అదే ఉంటుంది. అంటే మామూలుగా ఇది గిరిజన ప్రాంతం, ఇది అవేర్నెస్ కూడా ఎక్కువ ఉండదు. అయినా కూడా తన కొడుకు అంటే చనిపోయినా కూడా 6గురికి అవయవాలు దానం చేశారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది అవేర్నెస్? ఏముంటది, చనిపోయిన వ్యక్తి చనిపోయిండు, ఇక కనీసం ఇక దానం చేస్తే కనీసం వాళ్ళైనా బతుకుంటారు, ఇక వాళ్ళలో మేమని చూసుకోవడానికి అని ఉంటది. ఇక అంతే, ఇక చెప్పుకోవడానికి ఏముండదు, ఇక అంతే. పాపం చూసారు కదా పాపం, వాళ్ళకి మాటల్లో కూడా మాటలు రాని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చాలా సుఖ సముద్రంలో ఉన్నారు, తండా మొత్తం విషాదం అనుకుంది. ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకు మమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాడు, అన్ని విధాలు చూసుకుంటాడని చెప్పేసి వ్యవసాయ కుటుంబం, చాలా బీద కుటుంబము అని అనుకున్న నేపథ్యంలో తను ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం చెప్తున్నారు. ఎట్ సేమ్ టైం కూడా ఈ అవయదానం చేసి కూడా 6గురికి పునర్జన్మ ప్రసాదించడం మాకు గొప్పదని, మా కొడుకు మేము గర్విస్తామని చెప్పేసి కూడా తల్లిదండ్రులు కన్నీరు పర్యంతం వరకు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మమ్మల్ని అన్ని విధాలు ఆదుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మాకు రావాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, మాకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు కన్నిటి పర్యంతం మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. నా కొడుకు కళ్ళు, నా కొడుకు గుండె సంతోషంగా కడుపులో